ప్రఖ్యాత పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించిన ఇద్దరు వ్యక్తులు పులిహోర ప్రసాదంలో నత్త ఉంది అంటూ ఓ వీడియో తీసి ప్రచారం చేశారు. వృత్తిరీత్యా యూట్యూబర్స్ అయిన వారు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నమస్కారం అండి. ఈ రోజు 29 డిసెంబర్ మండే మేము సింహాచలం దర్శనం కోసం వచ్చాం. సో దర్శనం అయిపోయిన తర్వాత అందరిలాగా మేము పులిహోర తీసుకోవడానికి వెళ్ళాము. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే నత్త వచ్చింది. ఓన్లీ షెల్ కాదు, నత్తలో సగం బయటకు కూడా ఉంది ఆ పార్ట్. మేము తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మీరు చూపించిన పొట్లం తీసేసుకున్నారు వాళ్ళు. సో మేము ముందుగా ఫోటో తీసుకోవడం మంచిదైంది. అక్కడ వీడియో రికార్డ్ చేయడం కూడా అవ్వలే. సో వేరే వాళ్ళు సెల్ నుంచి ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం. మీకు ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాం. సో చూడండి. సో ఏంటంటే అసలు ఏం సమాధానం ఇవ్వలేదు. కొత్త పులిహోర పాటు ఇచ్చి పట్టుకెళ్ళకుండా అంటున్నారు. మాకు ఇచ్చిన పట్లం కూడా వాళ్ళకి ఇచ్చేసి మాకు వద్దని చెప్పి ఇంకొచ్చేసాం మేము. సో ఇన్ కేస్ మీరు సింహాచలం వచ్చినట్టయితే చెక్ చేసుకోండి పులిహోర ప్రసాదంలో ఏమేమి ఉన్నాయని. 1-2 సార్లు చెక్ చేసుకుని తినండి. అండ్ తర్వాత ఈ రీల్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనలాగే వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి కదా, ఏం జరుగుతుంది ఏంటి అని. సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు దొరుకుతుందని. దాని మీద మీరు చెప్పినట్టుగా అది సోషల్ మీడియాలో ట్రోల్ అయిన వెంటనే నేను ఈఓని ఎక్స్ప్లెనేషన్ అడిగాను. అది యాక్చువల్గా ఈఓ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఒక యూట్యూబర్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. ఒక ప్రసాదం కౌంటర్ దగ్గర అతన్ని సరిగా వాళ్ళు ఏదో రెస్పాండ్ కాకపోతే అతను అక్కడ వార్న్ చేసి నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్పి అతను మరీ ఆ విధంగా చేశాడు అని చెప్పేది వాళ్ళు చెప్పింది. తర్వాత దాన్ని ఏదైతే వాళ్ళు ఇచ్చిన ప్రసాదం నత్త అన్నారో దాన్ని చూస్తే ప్రసాదంలో నత్తుంటే దాని కండిషన్ వేరేగా ఉంటుంది. వేరే దాన్ని అంత అయిపోయినాక ప్రసాదంలో తెచ్చి పెడితే ఒకలాగా ఉంటుంది. సో వీటన్నిటికంటే ప్రధానంగా అతనితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎందుకు అయ్యేట చేశావంటే, అతను చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ప్రసాదం కౌంటర్ దగ్గర నాకు మీ వాళ్ళ ట్రీట్మెంట్, వాళ్ళ యాటిట్యూడ్, అప్రోచ్ నాకు నచ్చలేదు, వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి నేను చేశాను. అంటే ఇట్లా మీరు అన్నట్టే ఈరోజు ఒక పర్వదినం, ముక్కోటి ఏకాదశి, వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఇట్లా చేస్తే తప్పు కదా అని అడిగితే, అందుకే కదా నేను డిలీట్ చేశాను, దాన్ని నేను తీసేశాను, కాబట్టి ఇక అది లేదు, నేను ఈరోజు దర్శనానికి వస్తున్నాను, నాకు జాతక చూసుకోవడానికి కూడా మళ్ళీ చెప్పాడంట. మళ్ళీ ఆయన వాళ్ళతో వస్తారని చూశారు వాళ్ళు, ఆయన రాలేదు. వస్తే నేను చెప్పాను నిజంగా కానీ తప్పు అయ్యి ఆయన కావాలంటే చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా యాక్షన్ తీసుకోవాలి కూడా చెప్పాను. అయితే అతను ఏంటంటే అతను మాత్రమే మళ్ళీ నేను డిలీట్ చేశాను అని చెప్పి మీరు చెప్పాలి, ఉందో లేదు మరి. ఈ అంశంపై తీవ్రంగా స్పందించిన సింహాచలం దేవస్థానం అధికారులు అదంతా తప్పుడు ప్రచారమని, ఉద్దేశపూర్వకంగానే ఆ జంట దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. సింహగిరిపై ప్రసాదం కౌంటర్ వద్ద సిబ్బంది సరిగ్గా స్పందించలేదనే కోపంతోనే అతడు కొనుగోలు చేసిన పులిహోర ప్రసాదంలో ఓ నత్తను ఉంచి వీడియో తీసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కోటాను కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు దేవస్థానం ప్రతిష్టను భంగపరిచినందుకు గాను వారిపై BNS 298, 353(1) సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ప్రసాదాన్ని చేసే ప్రక్రియ వేరుగా ఉంటుందని, వారి ఆరోపణలకు ప్రసాదం తయారీ ప్రక్రియకు ఎటువంటి సంబంధం లేకపోవడంతో తమకు అనుమానం వచ్చిందని ఆలయ ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు. ఒక యూట్యూబ్లో సింహాచలం దేవస్థానం పులిహార ప్రసాదంలో నత్త అనే వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ వైరల్ అయినటువంటి వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రసాదాల తయారీలో విచారణ చేయడం జరిగితే అక్కడ జనరల్గా వాస్తవం ఏంటంటే పులిహార తయారీ 3 దశల్లో కంప్లీట్ అవుతుందండి. ఒకటి, ముందర చింతపండు గుజ్జు తీయాలి. చింతపండు గుజ్జు తీసేటప్పుడు చింతపండుని ఒక మిషన్లో వేసి గుజ్జు తీయడం జరుగుతుంది. అందుచేత మిషన్లో ఎప్పుడైతే చింతపండు వేసామో ఆ చింతపండు నుంచి నత్త రావడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఇంకా రెండోది, పులిహారలో కలిపే పోపు సామాన్లు, శనగపప్పు, శనగగుళ్ళు, మెంతులు, ఎండుమిర్చి, ఇవన్నీ నూనెలో బాగా వేయించడం జరుగుతుంది. వేయించడం జరిగి బాగా వడకొట్టి సెపరేట్ చేసి పులిహార తయారీలో కలుపుతారు. దాంట్లో వేసినప్పుడు కూడా నత్త పూర్తిగా మాడిపోయడానికి అవకాశం ఉంటుంది తప్పించి నత్తలాగా ఉండడానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ థర్డ్, రైస్ని బాయిలర్లో ఉడికించడం జరుగుతుంది. ఉడికించేటప్పుడు కూడా ఆ నత్తని బయటకు రావడానికి అవకాశం లేదు. ఎన్ని రకాలుగా తయారు చేసిన తర్వాత దాన్ని కలిపి
ప్యాకెట్ చేసి బయటకు విక్రయించడం జరుగుతుంది. రోజు సుమారుగా 20,000 తక్కువ కాకుండా పులిహార ప్రసాదం ప్యాకెట్లు తయారు చేసి విక్రయానికి పంపడం జరుగుతుంది. గత 31 సంవత్సరాల మట్టి నుంచి కూడా ప్రసాదాల తయారీలో పనిచేసే కైంకర్లపల్లి కానీ వాళ్ళు కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటన జరగలేదని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే ఎవరైతే ఈ యూట్యూబ్ తయారు చేసి వైరల్ చేశారో అది పరిశీలిస్తే అతని ముందర ప్రసాదం కౌంటర్లో ప్రసాదం ప్యాకెట్ కొనుక్కొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత తింటూ మళ్ళీ తిరిగి వచ్చి పులిహారలో నష్టం ఉంది అని చెప్పి ఇక్కడ కంప్లైంట్ చేశారన్నారు. అయితే అధికారులు మట్టుకు ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ గ్యాప్లో మాకేం అనుమానం అంటే అందులో నత్తను పెట్టి పబ్లిసిటీ చేశారన్నదిగా అనుమానం వచ్చింది. ఈ అనుమానంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ జరిపి ఆ యూట్యూబర్ మీద తనకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది.